బైబిల్ గ్రంథంలో నోవాహు జీవితం మనకు కానొస్తుంది. దేవుడు నోవాహుతో ఏమని చెప్తాడంటే, నీ కోసం ఒక ఓడను తయారు చేసుకుంటాడు. అప్పుడు నోవాహు 120 సంవత్సరాలు పడవ తయారు చేస్తూ అనేక ప్రజలకి సువార్త చెప్తాడు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఏమని కానొస్తుందంటే, దేవుని మాట నోవాహు విన్నాడు, కానీ నోవాహు మాట తన పిల్లలు, తన భార్య, తన కోడళ్ళు విన్నారు. కానీ ఆ మాట వినటం వల్ల వాళ్ళు ఆ రోజు బ్రతికారు. దేవుడి మాట వినటం వల్ల నోవాహు కుటుంబం బతికారు. నోవాహు మాట వినటం వల్ల తన పిల్లలు బతికారు. అవును, ఈరోజు ప్రతి కుటుంబంలో ఉంటున్న పిల్లలు తన తల్లిదండ్రుల మాట వింటున్నారు. పిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు దేవుని కొరకు ప్రయాసపడుతుంటే పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ నోవాహు కుటుంబం అలాగ లేదు. నోవాహు కుటుంబం తన పిల్లలు తన తండ్రి మాట విన్నారు. ఏ కుటుంబంలో అయితే తన పిల్లలు తండ్రి మాట వింటారో ఆ కుటుంబం నిజంగా చాలా బాగుంటుంది.